మీ లైఫ్‌లో ఏదైనా మిస్టేక్ ఉందా? వన్ మిస్టేక్. మిస్టేక్ అంటే అనవసరంగా తెలిసి తెలియని వయసులో ఐ డన్ ఇనఫ్ డ్యామేజ్ ఆల్రెడీ. మీ ఎంటైర్ లైఫ్‌లో వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏముంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ గీత ఇచ్చింది. నాకు గీతాకి మధ్య రూపాయి అప్పు ఉండదు. నీ సంపాదన నీది, నా సంపాదన నాది. మౌడు పిల్లలకి అప్పేంట్రా అనుకుంటాం. మొహమాటంకి వెళ్ళి కడుపు తెచ్చుకోవద్దంటారు చూడండి. నాకు నేనే ఏదో చేసుకున్నా బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. అలా రాసి పెట్టిందే మనకి. మీ ఎంటైర్ లైఫ్‌లో 3 బెస్ట్ లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకున్నారు. ఈ అబద్ధాలను నమ్మకండి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ మూమెంట్స్. నీకు ఒక పూట అన్నం దొరక్కపోతే నువ్వు మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటూ కూర్చుని రోజు తెలుస్తుంది, తోలు తీరిపోద్ది. మీ లైఫ్‌లో ఏదైనా మిస్టేక్ ఉందా? వన్ మిస్టేక్ దట్ ఎప్పుడు గుర్తుండిపోయేలాగా అది అలాగా నాకు రిమైండ్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే బాగున్నాయి ఎంటైర్ లైఫ్‌లో. మిస్టేక్ అంటే నన్ను నేను కరెక్ట్గా ప్రజెంట్ చేసుకుని ఉండాల్సింది. ఐ హ్యావ్ నాట్ ప్రజెంటెడ్ మై సెల్ఫ్ ద రైట్ వే. అది నా మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. దానివల్ల ఒక సర్టన్ ఒపీనియన్ నా మీద ఫామ్ అయిపోయింది పూర్తిగా. ఆ సర్టన్ ఒపీనియన్ ఫామ్ అయిపోవటం వల్ల చిన్న చూపు వస్తూ ఉండొచ్చు, కన్సిడర్ చేస్తూ ఉండకపోవచ్చు సర్టన్ విషయాలకి నన్ను. యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ విషయంలో నన్ను కన్సిడర్ చేయకపోవడానికి నన్ను నేను కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోలేదు చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా చేసుకుంటున్నానో లేదో తెలియదు. అట్లీస్ట్ ఆలోచన అయితే స్టార్ట్ అయింది. ఐ హ్యావ్ డన్ ఇనఫ్ డ్యామేజ్ ఆల్రెడీ అండ్ టు కరెక్ట్ ఇట్ ఇస్ ఇంకా అది ఒక దాన్ని ఏమంటారు, హైయెస్ట్ మౌంటైన్ ఏంటి మనది, అంత హిమాలయాలు కాదు, హిమాలయాల్లో ఆ పాయింట్ ఉంటుంది కదా పైన, ఎవరెస్ట్లో ఇంకో పీక్ పాయింట్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్తే చచ్చిపోతారు చూడండి, ఊపిరాడదంటారు, నాకు తెలియదు ఏదో ఉంటుందట. అక్కడికి చాలా కొంతమంది వెళ్ళగలుగుతారు కదా. ఆ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ చేసాం. ఇప్పుడు అంత పెద్ద టాస్క్ ఉంది, అక్కడికి ఎక్కాలి. ఎక్కగా మనకు ఉంది, మనం సరిగ్గా చేసుకోలేకపోయామరా అనవసరంగా తెలిసి తెలియని వయసులో రకరకాలుగా ప్రజెంట్ అయిపోయి ఆ వీడేగా అనేలాగా నా అంతటికి నేనే స్వయంకృతాపదం చేసుకున్నాను అనేటువంటిది నా బిగ్గెస్ట్ మిస్టేక్ అని నా ఫీలింగ్. హ్యాడ్ ఇట్ బీన్ అ లిటిల్ డిఫరెంట్ ఆఫ్ హౌ ఐ షోకేస్డ్ మై సెల్ఫ్, ద గేమ్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ అనిపిస్తోంది. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్, బట్ నా ఫీలింగ్. నన్ను ఆలోచిస్తున్న ఇంత జెన్యున్గా ఆలోచించి చెప్పేదైతే, ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చేంజ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏం చేంజ్ చేస్తారు? ఇదే ఎక్కువ మందిని కలిసి ఇంకొంత కరెక్ట్గా గ్రూమ్ అయ్యి ఎక్కువ మందికి కనిపించి, అంటే ఆఫీసులకి వెళ్ళి మంచి పిఆర్ని బాగా మెయింటైన్ చేసి, పిఆర్ అంటే ఏదో మన ఈ రెగ్యులర్ పిఆర్ అని కాదు, అంటే అందరితో ఒక జెన్యున్ కనెక్షన్ పెట్టుకొని ఉండేవాడిని. ఒక మంచి గ్యాంగ్, ఒక మంచి అందరికీ నేను చాలా పరిచయం ఇండస్ట్రీలో. ఎనీ బిగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అందరికీ నేను తెలుసు, అన్న అనే లెవెల్లో నేను తెలుసు. నేను బయటకు చెప్పుకోను, బట్ పెద్ద వాళ్ళ నుంచి తెలుసు నేను, బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. అండ్ అందరు చాలామంది పెద్దవాళ్ళతో చేశాను. సుకుమార్ గారి నుంచి రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో 2 సినిమాలు హీరోగా చేశాను నేను. దేవకట్ట గారికి ఆటోనగర్ సూర్య చేశాను. అలా అందరితో నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. బోయపాటి గారితో జయజానికి నాయక చేశాను. వీళ్ళందరితో సినిమా వరకే కాకుండా ఒక జెన్యూన్ కనెక్షన్ వర్క్ లాగే కాకుండా ఒక హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్లో ఉండుంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి కుదిరేది. నేను ఎంతో కొంత ఒక ఫీడింగ్ ఉంటుంది కదా ఇదే ఫీల్డ్లో వాళ్ళు ఉంటూ, మన ఒక చిన్న గైడెన్స్ నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దే ఆల్ రియలీ లవ్ మీ అండ్ రెస్పెక్ట్ మీ. ఇవాళ రోజున కూడా ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ కాల్ అవే. నేను ఏదో పీకెళ్దాం లేదంటే ఆబ్లిగేషన్లో ఫీల్ అవుతారు. మొహమాటంకి వెళ్ళి కడుపు తెచ్చుకోవద్దంటారు చూడండి. మొహమాటంకి వెళ్ళి నాకు నేనే ఏదో చేసుకున్నా. అంటే సుక్కు సార్ ఓవర్ థింకింగ్, బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. సుక్కు సార్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి, సార్ అన్నీ వదిలేసి వస్తా, మీ దగ్గర ఉంటా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను రెడీ, మెల్లిగా ఏం చేయాలో స్లోగా. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అందులోనే, వాళ్ళు ఆల్రెడీ బిగ్గా ఉన్నారు. సో కరెక్ట్ గైడెన్స్లో కరెక్ట్ సర్కిల్లో ముందుకు వెళ్ళగలిగాను. ఎందుకంటే నా తర్వాత చాలామంది వచ్చిన వాళ్ళు ఆ కరెక్ట్ సర్కిల్స్లో ఉండటం వల్ల, ఆర్ కరెక్ట్ పీపుల్తో, అదేదో ఓన్లీ సక్సెస్ వాళ్ళతో ఉంటేనే కాదు, కరెక్ట్ పీపుల్తో ఒక జర్నీ కరెక్ట్గా కొనసాగించడం వల్ల కెరీర్స్ తయారయ్యాయని నేను నమ్ముతున్నాను బ్రో. ఆ తయారవ్వాలంటే మనం ఒక రైట్ పీపుల్తో, నువ్వు ఒక్కడవే ఏం పీకలేవు. దట్స్ ట్రూ. నీ చుట్టూ నువ్వు ఒక తయారు చేసుకుంటూ ఒక బ్యాచ్ ఉండాలి, అందరూ ఒక ఫోర్స్గా చేయాలి. అది చేసి ఉండాల్సింది చాలా ఎర్లీగా. ఇప్పుడు చేశాను అది ఫైనల్లీ. అది చేసిన రోజున చూడండి ఏమైంది. బిగ్గెస్ట్ బ్యానర్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ కమ్స్ అప్ అండ్ సేస్ యు నో వాట్, ఐ విల్ బ్యాక్ యూ అనింది. గ్రేట్. చేసిన రోజున వచ్చేసింది, కానీ ఇన్ని ఏళ్ళు చేయలేదు. ఇక్కడ పోయింది. పీక్ ఏజ్ ఒకటి ఉంటుంది బ్రో, 20s ఒక వేరేలా ఉంటుంది, ఆ ఎనర్జీ ఇంకోలా ఉంటుంది.
ఇప్పుడు ఉంటుంది, అది కాదన్నాను. కానీ వెన్ యూఆర్ 19s 20s, నేను అప్పటికే వచ్చా కదా ఇండస్ట్రీకి, అండర్ 25 వేరేలా ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ చేంజ్, ఐ థింక్ ఇది చేయాలనుకుంటున్నా. నా క్యారెక్టర్లో ఏదో కాదు కానీ ఇది ఏదో తప్పు చేశాను తెలియకుండా, తెలియనితనం అలా రాసి పెట్టిందేమో మనకి. మీకు బట్ వాట్ యూ థింక్ బ్రో, అది చాలా ఎఫెక్ట్ కదా అలా, సరౌండింగ్స్ చాలా మ్యాటర్ చేస్తాయి కదా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా, కలవకుండా, ఏం నేర్చుకోకుండా మనం ఏదో మనం చేయగలుగుతాం అనుకోవటం చాలా బిగ్ రాంగ్ థింగ్. అంటే మనం మనకన్నా ఎక్కువ ఎవరికైతే తెలుస్తూ ఉంటుందో ఆ రూమ్లోనే ఉండాలి. ఆ రూమ్లో ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో అది అందరితో మాట్లాడాలి, ఆ నాలెడ్జ్ అంతా తెచ్చుకోవాలి, ఇంకో రూమ్కి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఎవ్రీ టైం ఎవ్రీ బిగ్ రూమ్కి ఎంటర్ అవ్వడానికి వెళ్ళాలి. ఈ రూమ్లో కానీ మనకన్నా ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ రూమ్లో ఉండాలి. మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళతో కానీ ఉన్నాము అని అంటే తెలివి తక్కువ ఉన్న వాళ్ళతో కాదు, అంటే పీపుల్ హు ఆర్ నాట్ ప్యాషనెట్, ఆ డ్రైవ్ లేదు ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళతో కానీ ఉంటే వీఆర్ వేస్టింగ్ అట్ టైం. జస్ట్ మన అలాంటి సరౌండింగ్స్లో ఉంటే మాత్రం చాలా చేంజ్ అయిపోతుంది. ఇమాజిన్ బ్రో, సుహాస్ ఉన్నారు, సందీప్ రాజ్ ఉన్నారు, వాళ్ళిద్దరు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి నేషనల్ అవార్డుకి వెళ్ళారు, పెద్ద రెమ్యునరేషన్స్, పెద్ద బ్యానర్స్తో చేయగలుగుతున్నారు. వాళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చిన 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ దే డిడ్ సంథింగ్ రైట్ దట్ దే మూవ్ ఫార్వర్డెడ్ ఇన్ దేర్ లైఫ్. అలాంటి అంటే వాళ్ళు వాళ్ళ క్రాఫ్ట్కి సంబంధించి దే స్టేడ్ దేర్. నేను చిన్న రైట్ సర్కిల్లో లేకపోవటం వల్ల ఆ డిస్బ్యాలెన్స్లో నేనేదో చేద్దాం అనుకుని ఇన్నేళ్ళు పట్టేసిందే. పట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఐఎమ్ హ్యాపీ నో, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ SP has taken up and Rana is backing and everything. This is happening. ఎర్లీగా చేసి ఉంటే మీ చేతిలో ప్రోడక్ట్ ఉంది, దట్స్ ద హ్యాపీయెస్ట్ థింగ్. యా, వెరీ వెరీ హ్యాపీ. అంటే లైఫ్లో ఇన్నేళ్ళు ఇప్పుడు అందుకే నా బ్యానర్ పేరు నందూనెస్ అని వేసుకున్నా. మ్యాడ్నెస్, క్రేజీనెస్, నందూనెస్ అంటే సో ఇకపై ఈ ముద్ర ఉంటే ఖచ్చితంగా నా 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమా అయితేనే ఆ ముద్ర ఉంటుంది. అండ్ ఆ 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాని మీద నన్ను ఇండివిజువల్గా నన్ను బట్టలిప్పి జడ్జ్ చేయొచ్చు ఆడియన్స్ వచ్చి. అరే నువ్వు ఇది వేసావు కదా, నువ్వు మంచిది చేస్తానో కదా, ఎందుకు చేయలేదురా అని క్వశ్చన్ చేయొచ్చు. వేరేది నన్ను పూర్తిగా జడ్జ్ చేయలేరు, ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్లో నేను వెళ్ళి. మీకు మీ ఎంటైర్ లైఫ్లో వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏముంది? నా ఎంటర్ లైఫ్లో నాకు వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ గీతా ఇచ్చింది. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ అడ్వైస్ దట్ చేంజ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు మీ. నాకు డబ్బు చేస్తున్న సినిమాలో డబ్బు వస్తుంది, దాన్ని ఎలా దాచుకుని హౌ డు ఐ బిల్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ, అది డిఫరెంట్. హౌ డు ఐ బిల్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అనేది ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఇట్, నెవర్. అలా ఒక పెద్ద అమౌంటే అసలు మనకి సంబంధం లేదు. అలా ఆ విషయాల్లో నన్ను షీ గైడెడ్ మీ ద రైట్ వే, వెరీ వెరీ రైట్ వే. బ్రో ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్గా, నా గూగుల్ పే ఓపెన్ చేసినా, నా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినా, సరదాగా చూస్తానంటే చూపిస్తాను లేటర్, నాకు గీతాకి మధ్య రూపాయి అప్పు ఉండదు. మౌడు పిల్లలకి అప్పు ఏంట్రా అనుకుంటాం జనరల్లీ, ఊరికే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పాడ్కాస్ట్లో ఉన్నాను, CA గ్రూప్లో ఒకటి పెడతారు, అదేదో GST కట్టాలి రేపటి, లేదంటే దాన్ని ఏమంటారు ఎర్లీ ట్యాక్స్ ఫైలింగ్ ఏదో ఉంటుంది, అది కట్టాలి. నేను గ్రూప్లో పెడతారు, సార్ వీఆర్ గెట్టింగ్ లేట్ ఈ సాయంత్రంలో అని ఏదో ఒక బాటిల్ నెక్లోకి వచ్చింది అనుకోండి, గీత కట్టేస్తుంది. డబ్బులు ఇద్దరు ఫైనల్లీ మొగుడు పిల్లల డబ్బులు పిల్లల కోసం, మా కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టింది అనుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెడుతుంది, పెయిడ్ అండి అని వాళ్ళకి పెట్టింది అనుకోండి. అది చూసిన వెంటనే ఆ డబ్బు నేను గీత అకౌంట్కి నేను గీతకు పంపించేస్తాను. లైక్ వైజ్ నేను చేశాను అనుకోండి, చేసేస్తాను. నీ సంపాదన నీది, నా సంపాదన నాది, టుగెదర్ మన సంపాదన అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఫర్ ద ఫ్యామిలీ. అది కామన్ ఖర్చులకి, టు కీప్ ద ఫ్యామిలీ రన్నింగ్. దానివల్ల ఈ ఖర్చులన్నీ పోగా నా సంపాదన ఏంటి, వాట్ ఐ కెన్ డూ జస్ట్ ఫర్ మై సెల్ఫ్, క్లారిటీ కనిపిస్తుంది. వాట్ షీ కెన్ డూ జస్ట్ ఫర్ హర్ సెల్ఫ్. ఫర్ ద ఫ్యామిలీ వాట్ వీఆర్ డూయింగ్ అ లాట్. మేజర్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఎక్స్లో 80% దీనికే ఉంటుంది, బట్ ఒక 10% ఫర్ ఈచ్ ఉండాలి. దాంతో నువ్వు ఒక ఇండివిజువల్గా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి. అలా కూడా టుగెదర్ ఫ్యామిలీకి ఒక వెల్త్ బిల్డ్ చేయటం, యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక వెల్త్ బిల్డ్ చేసుకోవాలనే ఒక అడ్వైస్ నాకు ఇచ్చింది. అండ్ దట్ హెల్ప్ మీ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్, ఇన్ అ లాట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇవాళ రోజున సిచ్యువేషన్ చెప్పలేను, చాలా కొత్తది ఇప్పుడే విన్నాను నేను యాక్చువల్లీ. అంటే లైక్ మేబీ ఇన్ డీటెయిల్ ఆలోచిస్తే
అంటే This is a బయటకు great చెప్తే idea. బయటకు చెప్తే ఎలా ఉంటుందంటే చిచ్చి అసలు వీళ్ళే మొగుడు పిల్లలు అదేంటి ఇద్దరి మధ్య ఉంటుంది, కానీ ఒక లెక్క ఉండాలి బ్రో. important, ఇట్స్ ఇంపార్టెంట్. చాలా క్లారిటీ వస్తుంది. చాలా బ్రో, హ్యాపీగా. నాకు తెలిసి ఇప్పుడు నా దగ్గర ఇంత ఉంది. నాకు ఒక రోలెక్స్ వాచ్ నచ్చింది బ్రో, 14 లక్షలు అన్నారు. వచ్చేసి నాకు అసలు బొమ్మ కనిపించింది 14 లక్షలు ఏందిరా అని. నాకు కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది రోలెక్స్ వాచ్, కానీ నా ఇండివిజువల్ అమౌంట్ ఆ పలానా టైంలో అది ఒప్పుకోలేదు కొనుక్కోవడానికి. అలా అని చెప్పి నేను ఇప్పుడు అక్కడ నుంచి తీసేసి నేను కొనుక్కున్నాను లైట్ ఏముంది ఎవరి సంపాదన అందరి సంపాదనే, నేను అలా చెప్పి వ్యసనాలకి అన్నిటికీ ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి టూర్లు కొట్టేసి అంతా కొట్టేస్తే దట్ ఈస్ నాట్ రెస్పెక్టింగ్ వన్స్. వాళ్ళ ఫ్యామిలీ తన అన్నిటినీ రెస్పెక్ట్ చేయాలి కదా. అందరూ ఒక సర్టన్ దాన్ని నమ్ముకుని ఉంటారు మా ఇద్దరికి రిలేటెడ్గా. సో ఇద్దరం ఈక్వల్గా ఫ్యామిలీస్కి అది సపోర్ట్ చేయాలనేది ఒక థాట్ ఉండింది. దట్స్ అ గుడ్ అడ్వైస్. నాకు హెల్ప్ చేసిన అడ్వైస్ అది. మీ ఎంటైర్ లైఫ్లో 3 బెస్ట్ లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకున్నవి, లేదా లైఫ్ మీకు నేర్పించిన 3 లైఫ్ లెసన్స్. బీ వెరీ కాషియస్ చూసింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. అది లైఫ్ లెసన్ నేర్పించిందంటే, లెసన్ నేర్పిలేదు, ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ రైట్ లైఫ్ పార్ట్నర్. లెసన్ ఆర్ లెర్నింగ్. లెర్నింగ్. ఇట్ హెల్ప్స్ యూ బికమ్ అ గుడ్ ఇండివిజువల్ ప్లాన్. కరెక్ట్ అంటే మనకన్నా సార్టెడ్ వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్, ఐడియాలజీస్ అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ బికమ్ బెటర్ అని నాకు. ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ అబ్సల్యూట్లీ వెల్. డెఫినెట్లీ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్. అసలు ఈ అబద్ధాలను నమ్మకండి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ మూమెంట్స్. నీకు ఒక పూట అన్నం దొరక్కపోతే నువ్వు మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటూ కూర్చుని రోజు తెలుస్తుంది, తోలు తీరిపోద్ది. అది ఖచ్చితంగా. లైఫ్ ఈజ్ ఆల్సో అబౌట్ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ క్రియేట్ మూమెంట్స్, క్రియేట్ మూమెంట్స్. వర్క్ హార్డ్, పార్టీ హార్డర్. నా మోటో. ఐ వర్క్ హార్డ్, పుట్ మై యాస్ ఆఫ్, ఐ విల్ పార్టీ హార్డర్. పుట్ దట్ మోటో. ఇది సెకండ్. థర్డ్, నథింగ్ కమ్స్ బిఫోర్ యువర్ హెల్త్. ఇవన్నీ ఉన్నా గుడ్ రిలేషన్షిప్ ఉండి డబ్బులు నేనుంటే, హెల్త్ బాగాలేదంటే ఏం పీకలేం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లిప్ టిల్ ద ఎండ్. ఇంకా ఇలాంటి క్లిప్స్ కోసం ఇప్పుడే తెలుగు కనెక్ట్ క్లిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.